యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాము. మరి మనము ఈ 40 దినముల ప్రార్థనలో యూదా రాజులను మనము ధ్యానిస్తూ ఉన్నాము. నిన్నటి దినాన మనష్షే రాజు గురించి మనము ధ్యానించుకున్నాము. ఈరోజు మనము ధ్యానించుకోబోతున్న రాజు ఆమోను రాజు. ఎవరండి? ఆమోను రాజు. ఇతని పేరు ఆమోను. మరి ఇతని గురించి మనము చూసుకున్నట్లయితే ఇతని యొక్క జీవితము మరి మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే రాత్రికాల సమయంలో ఇతని గురించి దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 33వ అధ్యాయంలో 21 నుంచి మనము ఇతని గురించి చూడగలుగుతాం. కొన్ని వచనాల్లో కనిపిస్తాడు. అలానే రాజుల 2వ గ్రంథం అండి, రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయము 19వ వచనం దగ్గర నుంచి మనం చూడగలుగుతాం ఇతన్ని. సో ఇతని గురించి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆమోను ఏలన ఆరంభించినప్పుడు అతను 22 సంవత్సరాల వాడు అని ఈ యొక్క 21వ అధ్యాయంలో మనము 19వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. చూడండి, 19వ వచనాన్ని చదువుకుందాం. ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 వాడై యెరూషలేమునందు 2 సంవత్సరములు ఏలెను. చూడండి, 2 సంవత్సరములు ఏలినట్లుగా ఇతన్ని మనము చూస్తూ ఉన్నాము. ఇతని తల్లి యోట్పాయూరి వాడగు హారూసు కుమార్తె అయిన మెగొల్లామెతు. మరి అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. చూడండి, ఇక్కడ కొన్ని వచనాల్ని మనం ఇక్కడ చూసుకుంటే మరి ఇతని తల్లి గురించి మనము చూస్తూ ఉన్నాము. మరి ఇతను పరిపాలన చేసేటప్పటికి తన వయసు గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 22 సంవత్సరాల వయసుగా చూస్తూ ఉన్నాం. ఇతను మరి స్టార్టింగే ఎలాగా మరి నడుస్తూ వచ్చినాడు అంటే మనం ఇక్కడ చదువుకున్నట్లు 20వ వచనంలో అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి ఏం నడిచాడంట? చెడు నడత నడిచినాడు. అంటే మొదటి దినములో స్టార్టింగ్లో మనష్షే గారు కూడా ఎలా నడిచాడు? ఎంత భయంకరంగా ఫస్ట్ పార్ట్ అంతా చూసాం కదా. తన లైఫ్లో రాజు అవటముతోటే అంతగా దుర్మార్గుడిగా జీవించినట్లుగా మనం చూస్తూ వచ్చాము. మరి ఈ యొక్క ఆమోను కూడా మరి తన జీవితంలో తన తండ్రి నడిచినటువంటి బాటలో మొదటి దినముల్లో ఎలాగ నడిచాడో అలాగ నడిచినటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం. యెహోవా దృష్టికి ఎలాంటి నడత నడిచాడంట? చెడు నడత నడిచెను అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని దృష్టిలో చెడు నడత నడిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితము దేవుని దృష్టికి ఇంపుగా కనిపించాలి. దేవుని దృష్టిలో ఒక ఇంపైనటువంటి ధూపము వలె నీ యొక్క జీవితము సువాసన ఇచ్చే ధూపము వలె ఉండాలి. కానీ చెడు స్వభావమును కలిగిన వారముగా మనము ఉండకూడదు. ఈ చెడు నడత వలన నీవు నశించిపోయేది కాక అనేకులు నశించిపోవటానికి కారణమవుతున్నది. కాబట్టి మన నడత చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవాలని మరొకసారి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి దేవుని దృష్టికి చెడు నడత నడిచినటువంటి వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇతని యొక్క జీవితమును మనం చూసుకున్నట్లయితే ఇతని జీవితంలో మనకేమంత పెద్ద ఎక్కువ లోతైనటువంటి విషయాలు ఏం కనిపించవు. జనరల్గా ఒక లోకస్తుల రాజులు మరి ఎలాగా జీవించారో ఆ లక్షణాలే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇతని విషయంలో. చూడండి, రెండవదిగా మనం ఇతని విషయంలో చూస్తే 22వ వచనంలో చదువుదాము. పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడవక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను. చూడండి, తన తాత అయినటువంటి హిజ్కియా ఎంతో మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించాడు కదా. చాలా మాదిరికరమైన బ్రతుకు హిజ్కియా. రాజవటముతోటే విగ్రహాలను పడగొట్టించి మందిరమును బాగు చేసి మందిరములో ఉన్న అపవిత్రమైన వాటిని తొలగించేసేసి దేవుని దృష్టిలో ఎంత చక్కగా యథార్థంగా హిజ్కియా బ్రతికాడో మనం చూసాము. అయితే మనష్షే మాత్రం రాజైన వెంటనే అన్నీ తీసుకొచ్చేసి పెట్టేశాడు. వాస్తవమే, మరి ఒకప్పుడు అతను అలానే పెట్టాడు. కానీ ఇతను జీవితం మనం చూస్తే అంటే తండ్రి యొక్క మొదటి జీవితాన్నే చూస్తూ వచ్చాడు. కానీ తర్వాత సెకండ్
పాటలో తన తండ్రి ఎలాగ పశ్చాత్తాపడ్డాడు, ఎలా మార్పు చెందాడు, అసలు ఆ జీవితాన్ని లక్ష్యము చేసిన వ్యక్తిగానే ఇతను మనం చూడట్లేదు. ఇతను కూడా విగ్రహములను పూజించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. విగ్రహములను పూజించినటువంటి వాడిగా ఈ యొక్క ఆమోనును మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా మన కళ్ళ ముందు ఎంతోమంది మాదిరికరంగా జీవించినటువంటి బిడ్డలు, పరిశుద్ధులైన బిడ్డలు, యథార్థముగా బ్రతికిన బిడ్డలు, దేవుని కొరకు ప్రాణం పెట్టినటువంటి బిడ్డలు ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉన్నారు. కానీ జనరల్గా మన మైండ్ ఎలా వెళ్ళిపోతుంటుందంటే వాళ్ళ మీదకి మన దృష్టి వెళ్ళదు, కానీ లోకములో నివసిస్తున్న, లోకములో జీవిస్తున్నటువంటి, లోకమును ప్రేమిస్తూ అలాగా బ్రతుకుతున్న వారి మీదకే మన దృష్టి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో కూడా ఇంకా ఎక్కడైనా దాచబడిన విగ్రహములు ఉన్నాయేమో పరిశీలన చేసుకో. ఎందుకంటే రాహేలు జీవితంలో ఆ విగ్రహములు దాచిపెట్టుకోవటం వల్ల అది ఆమె జీవితంలో ఆమెకి ఉరి ఆయను అని మనం చూస్తూ ఉంటాం. అది ఆమెకి ఉరిగా మారిపోయింది, శాపంగా మారిపోయింది. ఈరోజు నీ జీవితంలో నీవు నీ హృదయంలో దాచుకున్న విగ్రహములు నీకు ఉరి అవుతాయని గుర్తుపెట్టుకో. అది ఏ విగ్రహమైనా సరే, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, ఒక మనిషి రూపమునైనా, ఒక ధనాన్నైనా, ఒక వస్తువునైనా, ఒక స్థలాన్నైనా, లేకపోతే ఒక కోరికలనైనా ఎక్కువగా నీ హృదయంలో నువ్వు నింపేసుకుంటూ ఉన్నప్పుడు అది ఒక విగ్రహముగా నీ జీవితంలో ఉన్నది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, యాకోబు కూడా తన జీవితంలో కొన్ని సంవత్సరాలు ఒక విగ్రహం పెట్టుకున్నాడు. ఎవరిని? రాహేలును పెట్టేసుకున్నాడు కదా. ఆమెనే ఒక విగ్రహముగా పెట్టేసుకున్నాడు. అందుకే తన జీవితంలో శరీర సంబంధమైన ఆశీర్వాదములు వస్తూ ఉన్నప్పటికీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని యాకోబు పొందుకోలేకపోవటాన్ని మనం చూస్తూ ఉంటాము. ఈరోజు నీ జీవితంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమును పొందుకోవాలి అంటే మన హృదయంలో దేవునికి తప్ప మరి దేనికి చోటు ఇవ్వకూడదు. మన హృదయమును దేవునికి అర్పించేటువంటి ఒక అర్పణగా నీ హృదయం ఉండాలి. దేవునికి అర్పించే నీ హృదయ అర్పణ పరిశుద్ధంగా ఉండాలి, కానీ అపవిత్రముగాను లేకపోతే మరి దేనికో చోటిచ్చేసి నువ్వు కూడా అడ్జస్ట్ అవ్వయ్యా అనకూడదు దేవుణ్ణి. ఆయన అడ్జస్ట్ అవ్వలేడు నీ హృదయంలో. నీ హృదయంలో ఒక ధనాపేక్ష పెట్టుకొని మీరు కూడా రండి ప్రవ్వా అంటే దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడ్డు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కదా, 2 వరలు ఒక కత్తిలో ఇముడువు. దేవునికి సిరికి కుదరదు, రెండిటికి పొత్తు కుదరదు. ఈరోజు రెండిటికి నువ్వు విగ్రహములనైనా విడిచిపెట్టాలి, లేకపోతే ఇక నువ్వు దేవుణ్ణైనా పక్కన పెట్టాల్సిందే. ఈరోజు చాలామంది 2 కుదరవు అంటే దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారు, కానీ వారు ప్రేమిస్తున్న లోకాన్ని, విగ్రహాలను, ధనాపేక్షను, మనుషులను, బిడ్డలను, రకరకాలమైనటువంటి విగ్రహాలను హృదయంలో పెట్టుకొని వాటిని మాత్రం ఏం చేయట్లేదంట, విడిచిపెట్టట్లేదు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంత దారుణంగా ఈ యొక్క ఆమోను జీవిస్తూ వచ్చాడు, మనష్షేలానే జీవిస్తూ వచ్చాడు. కానీ ఇతనంట ఒక మాట మనం చదువుతాము, ఆ మాట చదువుదాం రండి. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 33వ అధ్యాయంలో 23వ వచనాన్ని చదువుదామా. తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాప్తుడు కాకను గుణపడకాయు ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయించు వచ్చాను. చూడండి, అంటే మనష్షే తర్వాత ఏమయ్యాడు? దేవుడు తనతో మాట్లాడి తన మీదకి ఒక శోధన వచ్చినప్పుడు దేవుణ్ణి ఏం చేసుకున్నాడు? తెలుసుకున్నాడు. మనష్షే తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. యెహోవాయే దేవుడని నమ్మాడు. ప్రజలందరినీ కూడా ఆయనే దేవుడు, మీరు ఆరాధించండి అని ఖండితంగా చెప్పేశాడు. ఒకప్పుడు నేను తప్పు చేశాను, మీరు పాపము చేయమని ప్రోత్సహించాను, విగ్రహములను ఆరాధించండి అని నేను ప్రోత్సహించాను, అది నేను వెనక్కి తీసుకుంటున్నాను, అది నా తప్పు. ఈరోజు మీరు దేవుణ్ణి ఆరాధించండి అని లోతైన పశ్చాత్తాపము మనష్షే పొంది దేవుని కృపను పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు, అంటే మార్పు చెందినట్లు ఇతను జీవితంలో ఏం పొందలేదంట, మార్పు చెందల. అదే బాటలో కంటిన్యూ చేస్తూనే వెళ్ళిపోయాడు. ఏమాత్రము మార్పు లేని జీవితంలోనికే వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరి, నీవు కూడా ఇంకా మార్పు చెందట్లేదా? నీ ముందు ఎంతమంది మాదిరికరమైన వారు జీవిస్తూ ఉన్నారు, నీ ముందు ఎంతమంది రాలిపోతూ ఉన్నారు, ఎంతమంది లోకములో జీవించి లోకానుసారంగా రాలిపోయిన వారు ఉన్నారు.
పరిశుద్ధులుగా బ్రతుకుతూ ప్రభువు కొరకు జీవించి మరణిస్తున్న వారిని కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా ఇంకా నీ బ్రతుకును మార్చుకోలేకపోతూ ఉన్నావేమో, నీ జీవితాన్ని మార్చుకోలేకపోతూ ఉన్నావేమో. యవన బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ బ్రతుకుని మార్చుకో. లోకానుసారమైనటువంటి ఆ జీవితమును విడిచిపెట్టి పాపమునకు ఎక్కడ నువ్వు చోటు ఇవ్వకుండా పరిశుద్ధముగా జీవించటానికి మార్చుకొని బ్రతుకుని. ఈరోజు చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న వాటికి పడిపోయేటువంటి మనస్తత్వం నీ జీవితంలోనికి రాకూడదు. సహోదరి సహోదరుడా, ఈరోజు నీ బ్రతుకుని మార్చుకో. ఏమాత్రము పశ్చాత్తాపము లేనివాడిగా, పశ్చాత్తాప పడనటువంటి హృదయం అంటే బహు కఠిన హృదయము కలిగిన వాడిగా ఇతన్ని మనం చూస్తూ ఉన్నాము. ఒక మాటలో ప్రభువుని విసర్జించాడు అంటే అసలు దేవుడు అన్న పదమే అతని జీవితంలో మనము ఎక్కడా కూడా పరిశీలన చేద్దామన్నా కూడా ఎక్కడా మనకి కనిపించట్లేదండి. ఒక్కసారి కూడా దేవుణ్ణి ఆరాధించాడు, ఒక్కసారన్నా దేవుని పాదాలు పట్టుకున్నాడు. కొన్నిసార్లు మనమైనా చాలామంది లోకములో అలా ఇలా బ్రతుకుతూ ఉన్నా కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే దేవుడా దేవుడా అని అన్న అలాగా మొరపెట్టటాన్ని రావటాన్ని అప్పుడప్పుడన్నా కనపడటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇతని లైఫ్లో అలాంటి సన్నివేశమే మనం ఎక్కడా చూడట్లేదు, ఎక్కడా కనిపించదు. ఎంత దుర్మార్గంగా జీవించాలో అంత దుర్మార్గంగా జీవించాడంట. ఇష్టానుసారముగా అతను బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే అంత భయంకరమైన ఆ జీవితమును దేవుడు చూశాడండి. మార్చుకుంటాడని దేవుడు చూస్తూ వచ్చాడు. కానీ అతని జీవితంలో ఏ మాత్రము కూడా మార్పు లేనటువంటి వాడిగా ఉన్నాడంట. ఏ మాత్రము కూడా మార్పు లేదు. ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ మనం చూస్తాము. ఇంకా ఆ మాట చదువుకుందాము చూడండి. ఇందాక మనం చదువుకున్న దినవృత్తాంతాల 2వ గ్రంథంలో ఆ కింద అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరం నందే అతన్ని చంపేశారు. ఏం చేశారంట? ఆ యొక్క సేవకులు, అతని దగ్గర ఉన్న సేవకులు అతని మీద కుట్ర చేసి అతన్ని ఏం చేశారంట? చంపేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా ఆ కుట్రకి బలైపోవటానికి కారణము ఏమిటి అంటే తను చేసిన ద్రోహమే, దేవునికి చేసిన ద్రోహము. యెహోవా దృష్టికి చెడు నడత నడిచినాడు, ఇష్టానుసారముగా బ్రతికినాడు. అందుకే తన మీదకి అకస్మాత్తుగా మరణము వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చనిపోయాడు. అతడు కేవలం 2 సంవత్సరాలే పరిపాలన చేశాడంట. అంటే 22 సంవత్సరాలప్పుడు రాజయ్యాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 2 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే ఎంత ఏజీలో చనిపోయాడు? 24 సంవత్సరాల వయసులో చనిపోయాడు. 2 సంవత్సరాలు అక్కడ ఉంది కదా, 2 ఇయర్సే అతను పరిపాలన చేసింది. అతని మీద కుట్ర చేసి అంటే యవన ప్రాయములోనే జీవితమును ఏం చేసుకున్నాడు? పోగొట్టేసుకున్నాడు. కారణం పాపం. దేవుని దృష్టికి యథార్థముగా జీవించటానికి బదులుగా తన తాతని మాదిరిగా తీసుకోలేదు, తన తండ్రి పశ్చాత్తాపపడిన హృదయాన్ని మాదిరిగా తీసుకోలేదు. కానీ తన జీవితంలో భయంకరంగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, తన ముత్తాత ఆహాజులాగా జీవించినటువంటి మహానుభావుడిగా ఇతను కనిపిస్తూ ఉన్నాడు కదా. మరి ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధతతో నడుచుకోవలసిన మనము, బ్రతుకును మార్చుకుంటూ ఉండవలసిన మనము, ప్రభువు దగ్గర నుంచి కృపావరములతో ఆత్మ ఫలములతో ఫలించాల్సిన మనము ఇంకా బ్రతుకును మార్చుకోలేకపోతూ ఉన్నామేమో. జాగ్రత్త. ఆత్మ సంబంధముగా నువ్వు చనిపోయేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతావు. అందుకే అంటాడు ప్రకటన గ్రంథంలో, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది, కానీ నీవు మృతుడవే అని చెప్తూ ఉంటాడు. నువ్వు మృతుడివే, లోకములో నువ్వు జీవిస్తున్నావు, కానీ ఆత్మ సంబంధముగా ఈ దినాన ఎంతమంది చచ్చిపోయిన స్థితిలో ఉన్నారో తెలుసా? ఒక సేవకుడు సంఘము యొక్క పరిస్థితిని చూసి దేవుడి దగ్గర ఏడ్చి సంఘస్థులందరినీ బతిమలాడుకున్నాడంట. అమ్మా ఆదివారం రండి, అమ్మా దేవుని సన్నిధికి రండి, భయభక్తులు కలిగి ఉండండి, ప్రార్థన చేసుకోండి అని ఎంతోమందిని సంఘముకు రాకుండా ఆగిపోయిన వారి కొరకు దివారాత్రులు కన్నీటితో ప్రార్థన చేస్తూ వారి గృహాలకు వెళ్ళి ప్రార్థనకి రండి అని పిలుస్తూ వారిని ఎంతగానో ప్రాధేయపడుతూ ఉంటే ఒక్కరు కూడా ఆ దైవజనుని మాటని లెక్క చేయలేదంట.
లెక్క చేయకపోతే ఒకరోజు ఆ సేవకుడికి ఒక ఆలోచన వచ్చి ఆ సేవకుడు సంఘ బిడ్డల ప్రతి ఇంటికి వెళ్ళాడంట. మరి సంఘము చచ్చిపోయింది, రేపు ఉదయం 10 గంటలకి సంఘమును భూస్థాపన చేయబోతున్నాం, అందరూ రండి అని చెప్పేసని సంఘ బిడ్డలందరికీ కూడా కబురు చేశాడంట. కబురు చేస్తే మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సంఘస్థులు అందరూ కూడా ఇదేంటి, సంఘం చచ్చిపోవటం ఏంటి, సంఘాన్ని భూస్థాపన చేయటం ఏంటి, ఎలాగ భూస్థాపన చేయబోతున్నాడు సేవకుడు అని ఆ రోజు పనికి వెళ్ళే వాళ్ళందరూ కూడా సెలవు పెట్టుకున్నారంట. ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు మానేశారంట, కాలేజీలకు వెళ్ళే వాళ్ళు మానేశారంట. విచిత్రం ఏంటంటే సంఘం మొత్తం ఫుల్ అయిపోయింది. వాళ్ళ మందిరం సరిపోలేదంట. వాళ్ళ మందిరము సరిపోక బయట కూడా కూర్చున్నాడు. అప్పటికప్పుడు సేవకుడు టెంట్లు కూడా వేసేసాడు. అంటే తన సంఘ బిడ్డలు ఎంతమంది ఉన్నారో చూసారా? తను కష్టపడి సంపాదించిన ఆత్మలు ఎంతమంది ఉన్నారో తెలుసా? సంఘము పట్టక బయట కూడా ఏం చేశారంట, విస్తారంగా కూర్చున్నారు. అందరు కూర్చున్నారు. ఏంది నిన్ను కూడా ఫోన్ చేశాడా పాస్టర్ గారు? నీకు కూడా చెప్పారా? అవును, నా సంఘం చచ్చిపోవటం ఏంటి, అయినా సరే చచ్చిపోతే చచ్చిపోయింది, సంఘాన్ని భూస్థాపన ఎట్ట చేస్తాడు అంటే ఈ మందిరం అంతా పడగొట్టేస్తాడా, ఈ మందిరాన్ని అంతా భూమిలో పెట్టేస్తారా అని అందరూ విచిత్రంగా చూస్తున్నారంట. చూస్తూ ఉంటే ఒక పార్సిల్ వచ్చింది. ఏంటి, బరియలు బాక్స్ వచ్చేసింది. బరియల్ బాక్స్ వచ్చేస్తే మనకు కూడా యాక్చువల్లీ మనకు అసలు ఓన్ అంటే సొంత మందిరం లేకపోవటం వల్ల మనము బరియల్ అనేది లోపల పెట్టట్లేదు. కానీ సంఘములో ప్రతి ఒక్క సంఘములో కూడాను జనరల్గా బరియల్ బాక్స్ని ఏం చేస్తారంటే మంచి ఒక విశ్వాసులు పెద్ద పెద్ద సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం, ఆ లోపల పెడుతూ ఉంటారు. చివరి చూపుగా సంఘములో అట్లా అందరూ కూడా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో అయితే ఆ బాక్స్ రాగానే బాక్స్ వచ్చింది. బాక్సులో సంఘం ఎలా పెట్టాడు, వీళ్ళకి టెన్షన్, ఒక్కొక్కరికి భయంకరమైనటువంటి టెన్షన్ వస్తూ ఉన్నది. ఆ సేవకుడు అలాగా బాక్స్ ఓపెన్ చేసి మంచిగా కొంచెం సేపు దేవుని మాటలు ప్రకటించి ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ దేవుని మాటలు చెప్పి మరి మనము చివరి క్షణాల్లోనికి వచ్చేసాము. చివరిగా మనము మన సంఘమును భూస్థాపన చేయబోతూ ఉండగా ఒకసారి అందరము కూడా క్రమంగా వరుసగా మన సంఘముని చూసుకుందాము. తర్వాత ఆ సంఘము ఇంకా కనపడుతుందో లేదో మనకి తెలియదు కదా. సంఘముని భూస్థాపన చేయబోతున్నాం అనగానే అందరూ ఇక క్యూలో నుంచోటానికి చాలా ఆసక్తిగా త్వరపడుతున్నారనమాట. కొంతమంది ఏంటంటే ఏదన్నా లైన్లో నుంచోడానికి వాళ్ళు వెళ్దాంలే వెనకమాల అని అనుకుంటాం కదా. ఇది చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయి నేను ఫస్ట్ చూడాలి అన్న తాపత్రయంతోటి కొంచెం తోచుకొని మరీ వచ్చేసి లైన్లో నుంచున్నారనమాట. చాలా ఆత్రంగా వచ్చేసి నుంచొని ఆ బాక్స్ ఇక్కడ పెట్టారు. అక్కడి నుంచి ఒకళ్ళు వస్తున్నారు, ఆ బాక్స్ని చూస్తున్నారు, సైలెంట్గా వెళ్ళిపోయి నుంచుంటున్నారు. ఇంకొకళ్ళు వస్తున్నారు, ఆ బాక్స్ చూస్తున్నారు, లోపల సైలెంట్గా వెళ్ళిపోయి నుంచుంటున్నారు. అందరూ వెళ్ళి నుంచొని అలాగ నుంచోగానే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో సంఘము చనిపోయింది, మీరు అందరూ చూశారు కదా. ఇప్పుడు ఆ సంఘాన్ని నేనేం చేయబోతున్నాను, భూస్థాపితం అందరూ ఆడవటం బిగించేశారంట. గొల్లుని ఆడవటం బిగించేసేసారు. ఏముందో తెలుసా బాక్స్లో? ఆ సేవకుడు అద్దములు పేర్చాడు. కింద పైన చుట్టూతో ఏం పేర్చాడో తెలుసా? అద్దము, మిర్రర్ పెట్టేశాడు. చూస్తున్న ఆ బాక్స్లో చూస్తున్న ప్రతి వ్యక్తికి ఏం కనపడుతుంది? తన యొక్క ప్రతిబింబము ఆ బాక్స్లో కనపడుతూ ఉన్నది. బాక్స్ చూడంగానే తన రూపం కనిపిస్తుంది. వచ్చి అలా సంధ్య చూడంగానే సంధ్య రూపం, రేవతి చూడంగానే రేవతి రూపం, సుభాష్ని చూడంగానే సుభాష్ని అట్లా ఎవరు చూస్తున్నారో వాళ్ళ రూపం కనిపిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవును, ఈరోజు సంఘము ప్రార్థన లేని సంఘము, దేవుని రాజ్యంలో పనికిరాని సంఘం అయిపోయింది. ప్రభువు పాదాలు పట్టుకోలేని సంఘం అయిపోయింది. ప్రభువు దగ్గరికి పరిగెత్తుకొని రాలేని సంఘం అయిపోయింది. అందుకే ఈ సంఘాన్ని పూర్తి చేస్తున్నాను అనగానే అందరూ గొల్లున ఏడ్చి పశ్చాత్తాపడ్డారంట. ప్రియ దేవుని బిడ్డ, నిజమే,
ఈరోజు నిజంగా సంఘం ఆత్మీయంగా ఏమైపోతుంది, చనిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఒక ప్రార్థన లేదు, ఒక విశ్వాసము, ఒక వాక్య ధ్యానము, ఒక ఆదివారము అని భయము లేదు. ఎంతమంది ఆత్మలను దేవుని దగ్గరికి తీసుకొచ్చామండి. ఇన్ని సంవత్సరాల ప్రయాసలో ఎంతమంది ఆత్మలను ప్రభువు దగ్గరికి తీసుకొని వచ్చాము. కానీ ఈరోజు ఎంతమంది నిలబడ్డారు? మిగతా వారు ఎక్కడ ఫోన్లు చేస్తూ ఉన్నాం, అమ్మా ప్రార్థనకి రండి, అమ్మా ప్రార్థనకి రండి. ఇదిగో ఇళ్ళకి వెళ్తూ ఉన్నాం, కొంతమంది ఇళ్ళ తలుపులు తెరుస్తున్నారు, కొంతమంది ఇళ్ళ తలుపులు తాళాలు వేస్తూ ఉన్నారు, కొంతమంది ఆ ఉద్యోగాల్లో నుంచి ఇంకా ఇంటికి రాకుండా ఆ యొక్క టైం వరకు కూడా ఒకవేళ ఎక్కడ పలకరించాల్సి వచ్చిద్దో, ఎక్కడ ఆ టైంలో సేవకులు వస్తారోనని టైం తప్పించి వస్తూ కనపడకుండా ఎంత దారుణంగా అయిపోతూ ఉన్నారు. సంఘము చచ్చిపోయినట్టు కాదా? ఈరోజు ఆత్మీయంగా ఏమైపోయినట్టు? చనిపోయినట్టే కదా సంఘము. అయ్యో, జీవించి ఉన్న మనం ఏం చేస్తూ ఉన్నాం? బ్రతికి ఉన్న మనం ఏం చేస్తూ ఉన్నాము? ఈరోజు ఆత్మీయతలో అంతమంది చనిపోతూ ఉన్నారు కదా సంగమా. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నువ్వు ఏ సంఘమునికి వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ నిన్ను బట్టి సంఘము చచ్చిపోయిన స్థితిలోనికి వెళ్ళకూడదు. నీవు బ్రతకాలి. సంఘములో ఉన్న వారిని కూడా బ్రతికించి ఉజ్జీవముతో నింపే బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క ఆమోను తన జీవితంలో 24 సంవత్సరముల వయసుకే మరణాన్ని సంపాదించాడు. కుట్ర చేసి అతన్ని చంపేశారంట. తన దగ్గర ఉన్నటువంటి సేవకులు అతని మీద కుట్ర చేసి చంపే పరిస్థితికి తీసుకువెళ్ళిపోయారు. కారణం, అతడు జీవించిన దుర్మార్గపు జీవితము, పాపపు జీవితం. ఈరోజు ఇంకా నువ్వు దాన్ని విడిచిపెట్టకుండా మనషేలాగా ఒప్పుకొని విడిచిపెడితే కృపను సంపాదిస్తావు. అదే జీవితంలోనికి వెళితే ఆత్మ సంబంధమైన మరణాన్ని ఇక్కడ పొందుతున్నావు. శరీర సంబంధమైన మరణము తర్వాత కూడా నీ జీవితంలో పాతాళములో ఏమవుతున్నావంట? యుగ యుగములు కూడా యాతనలు అనుభవిస్తూ రెండవ మరణాన్ని పొందుకోబోతూ ఉన్నావు. ఇక్కడ ఆల్రెడీ ఆత్మ సంబంధంగా చచ్చిన స్థితిలోనే ఉన్నావు. లోకంలో బ్రతుకుతూ ఇష్టం వచ్చినట్టు ఉంటూ ఉన్నావు. నీ జీవితంలో టీవీ చూస్తానికి టైం ఉంటుంది. స్టేటస్లు, పక్క వాళ్ళ స్టేటస్లు ఎంతో ఇంట్రెస్ట్గా చూస్తావు. నువ్వు చూడటం తప్పని నేను అంటలా. ఒక స్టేటస్లు చూడటానికి నువ్వు అంత విలువైన టైం ఇస్తున్నావు. ఆ యొక్క ఇన్స్టాగ్రామ్స్ చూస్తున్నావు, ఏంటో చాలా ఉన్నాయి సెల్ ఫోనుల్లో, అవన్నిటికీ నువ్వు టైం ఇస్తూ ఉన్నావు. ఎంతగానో నీ జీవితంలో టైం ఉంటుంది, కానీ దేవుని మందిరానికి రావడానికి నీకు టైం ఉండట్లా. ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండట్లా. నీ జీవితం అంతా విమర్శాత్మతో నింపబడిపోయింది. నీ జీవితం అంతా ఎదుటివారిని ఏలెత్తి చూపేటువంటి జీవితంలోనికే వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఇలా చూపిస్తూనే ఉంటున్నావు, విశ్వాసాలను చూపిస్తున్నావు. ఒక ఆమె అనింది, నేను మందిరానికి రావట్లేదు. ఎందుకు? మందిరము నచ్చలేదంట. ఏం నచ్చలా? మందిరం నచ్చలేదా? ఎందుకు నచ్చట్లేదు మందిరం అంటే? కట్టడాలు నచ్చలేదా? లేదు, అక్కడికి వచ్చే వాళ్ళంతా నాకు నచ్చట్లా. ఇలానే ఒక సేవకుడితోటి ఒక ఆవిడ చెప్పిందంట, రేపటి నుంచి నేను సంఘం మానేస్తున్నాను, నేను మీ సంఘానికి రావడానికి ఇష్టపడట్లేదు అని చెప్పిందంట. ఎందుకమ్మా అంటే, ఈ సంఘంలో ఉన్న వాళ్ళు నాకు నచ్చట్లేదు, వాళ్ళు మాట్లాడే తీరు నచ్చట్లేదు, వాళ్ళ మనస్తత్వం నాకు నచ్చట్లేదు, వాళ్ళ బిహేవియర్ నాకు నచ్చట్లేదు, వాళ్ళు ఇక్కడ ఒకలాగా బయట ఒకలాగా ప్రవర్తిస్తున్నారు, వచ్చినప్పుడు ఒకలాగా మాట్లాడుతూ ఉన్నారు, నాకు నచ్చట్లేదు ఇక్కడ మందిరం, నేను మానేస్తున్నాను అని అంటే, సరేనమ్మా మానేసే ముందు నాకు ఒక చిన్న సహాయం చేస్తావా? చెప్పండి పాస్టర్ గారు, నేను మిమ్మల్ని ఏమంటలా, మీరు చెప్పండి, నేను చేస్తాను. ఏమి లేదమ్మా, ఒక గ్లాసు నీళ్లు తీసుకున్నాడు. ఆ గ్లాసు నీళ్లు ఆమె చేతికిచ్చాడు. ఆమె చేతికిచ్చి, ఈ నీళ్లు పోకుండా మనమందరం చుట్టూతా 3 సార్లు తిరిగమ్మా. ఎన్నిసార్లు తిరుగు? 3 సార్లు తిరిగిరమ్మా అన్నాడు. 3 సార్లు తిరిగిరా అంటే, ఆ యొక్క నడుస్తుంది ఆమె, గ్లాస్ పట్టుకుంది, గట్టిగా పట్టుకుంది. ఆ నీళ్లు పోకుండా తీసుకురమ్మన్నాడు కదా సేవకుడు, గట్టిగా పట్టుకుంది. ఆ మందిరం చుట్టూతో పోకుండా ఎదురొస్తున్నటువంటి వాటిని దాటుకుంటా, ఆ మందిరం చుట్టూతో అంటే, ఇప్పుడు మన మందిరం చుట్టూతో చూడండి ఎన్ని ఉంటాయో,
భయంకరంగా ఉంటాయి కదండి. అవన్నీ దాటుకుంటా చిన్నగా చిన్నగా అలాగ పోకుండా తిరిగి వచ్చిందంట. అమ్మ ఏంటి పాస్టర్ గారు చాలా కష్టపడ్డానండి అంటే, అమ్మా ఈ నీళ్లు తీసుకొని నువ్వు వెళ్తున్నప్పుడు నీకు దారిలో అక్కడ ఎడం చేతి వైపు ఆ మూల మీద పెద్ద బండరాయి ఉండాలి, అది అడ్డు రాలేదా? ఏమో పాస్టర్ గారు, నీళ్లు పోకుండా ఉండటమే నేను చూసుకున్నాను, ఆ బండరాయి ఆడ ఉందన్న సంగతి కూడా మర్చిపోయా, ఎట్ట దాటారో నాకే తెలియదు, దాటుకుని అక్కడ ఒక గులకరాళ్ళు పోసాం కదమ్మా, అయ్యి కూడా నాకేం కనపడలేదు పాస్టర్ గారు, ఆ మూల చెట్టు ఉంది కదమ్మా, ఏమో పాస్టర్ గారు దాని పక్కగా నేను వెళ్ళిపోయాను, చెట్టు వచ్చింది అందుకని నా పక్కగా నేను వెళ్ళిపోయాను అంతే, నాకు మీరు చెప్పారు కదా ఈ నీళ్లు పోకుండా తెమ్మని, అందుకని మన మందిరం చుట్టూతో చాలా ఉన్నా వాటిని నేను చూడలా, అవి నేను పట్టించుకోలే, మీరు చెప్పిందే చూస్తున్నాను. ఏం చెప్పారు మీరు నాకు? ఈ నీళ్లు పోకుండా తెమ్మన్నారు, అందుకని ఈ నీళ్ళునే చూస్తే. మరి సంఘంతో నీకేం పనమ్మా? సంఘంలో ఉన్న వారితో నీకేం పని? దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు బ్రతుకు, మాదిరిగా నువ్వు బ్రతుకు. ఎదుటి వారికి నిన్ను చూసి వారు మారుతారు, వాళ్ళు అలాగా ఉన్నారు వీళ్ళు ఇలాగా ఉన్నారు అని వాళ్ళ మీద నెపం వేసి సంఘం మానేస్తావా? నువ్వు బయట చూస్తున్నంతసేపు లోకమును చూస్తున్నప్పుడు ఎప్పుడు నీకు లోపాలే కనిపిస్తాయి, వాళ్ళలో నీకు మంచి చూడలేవు, అంతే, నువ్వు చూడలేవు. నువ్వు దేవుణ్ణి ప్రేమించటం ప్రారంభిస్తే, దేవుని వాక్యమును మనం ప్రేమించటం ప్రారంభిస్తే, వేశ్య అయిన రాహాబులో కూడా దేవుడు ఒక విశ్వాసము కలిగిన తల్లిని చూశాడండి. హల్లెలూయా. ఆమెలో దేవుడు ఒక విశ్వాసము కలిగినటువంటి తల్లిని చూశాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారికి ఆమె తల్లి అయిపోయింది. ఈరోజు వేశ్య అయిన సమరయ స్త్రీలో కూడా దేవుడు ఒక తల్లిని చూశాడు. ఈరోజు ఒక లంచగొండి అయినటువంటి జక్కీలో కూడా దేవుడు ఒక గొప్ప విశ్వాసిని సేవకులను చూశాడు. చదువులేని మూర్ఖులైనటువంటి వాళ్ళల్లో దైవ సేవకులు, మిషనరీలు, నా కోసము ప్రాణం పెట్టబోతున్న బిడ్డలు, వీళ్ళని దేవుడు చూడగలిగాడు. ఎందుకంటే తండ్రి ప్రేమతో నింపబడ్డాడు కాబట్టి. ఈరోజు నువ్వు దేవుని ప్రేమతో నింపబడితే ఎదుటి వారిలో ఉన్నటువంటి మంచిని మనం చూడగలుగుతాం, కానీ చెడును మనము చూడలేము. ప్రియ సంగమా, ఈరోజు సంఘములో నువ్వు జీవించాలి, కానీ మరణించిన స్థితిలో నీవు ఉండకూడదు. నీవు జీవించి అనేకులను జీవింపచేసే బిడ్డగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో. అయితే ఆమోను తన దుష్ట క్రియలను బట్టి చచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఏల నీ పాపమును బట్టి నీవు నీ యొక్క ఆయుష్కు ముందుగా చనిపోవుదు, ఏల చనిపోవుదు. దేవుడు అంటున్నాడు, నీ ఆయుష్కు ముందుగా ఏల చనిపోవుదు. అంతే కదండి, 24 సంవత్సరాల వయసులో చనిపోయాడు అంటే తన ఆయుష్కు ముందు చనిపోయినట్లేక. దానికి కారణం ఏంటది? పాపము, అవిధేయత, తిరుగుబాటు స్వభావము, విగ్రహారాధన, దేవునికి లోబడలేనటువంటి ఆమోను స్వభావాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో ఎలాగున్నదో నాకు తెలియదు. సంఘమును నువ్వు ఎలాగ హత్తుకుంటున్నావో నాకు తెలియదు. సంఘమును నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో నాకు తెలియదు. ప్రియ సంఘమా, ఈరోజు నీ సంఘమును మొదట నీవు హత్తుకునే బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ సంఘము కొరకు పాటుపడే బిడ్డగా ఉండాలి. సంఘములో వాళ్ళు సరిగ్గా లేరు, సంఘములో వాళ్ళు పరిచర్య చేయట్లేదు, సంఘములో ఎవరు సహకరించట్లేదు, నీవు సహకరించు మొదట, నీవు స్థిరముగా నిలబడు మొదట, నీవు పరిగెత్తు మొదట, ఆ తరువాత వారు నిన్ను చూసి పరిగెత్తుతారు. అయ్యో, ఎవరూ లేకపోయినా ఈ బిడ్డ పరిగెత్తుతుంది, ఎవరూ లేకపోయినా ఈ బిడ్డ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది, అంతే, వెనక్కి వస్తూ ఉంటారు, వాళ్ళే వస్తూ ఉంటారు. దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. ప్రభువు చూసుకుంటాడు. ప్రియ సంగమా, అతన్ని చంపేస్తారంట. అతన్ని చంపేసిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి మనము చూసుకున్నట్టయితే 21వ అధ్యాయం 24వ వచనములో, 21వ అధ్యాయము 24వ వచనములో, దేశపు జనులు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వారిని అందరినీ చంపి అతని కుమారుడైన యోషియాకు అతనికి మారుగా పట్టాభిషేకము చేశారు. కానీ దేశ ప్రజలు మాత్రము ఆ ప్రేమను మర్చిపోలేదంట. ఏ ప్రేమ తెలుసా? హిజ్కియా ప్రజల మీద చూపించిన ప్రేమను మర్చిపోలే. అందుకని హిజ్కియాను బట్టి ఆమోను కుమారుణ్ణి కాపాడి ఆమోను కుమారుణ్ణి రాజును చేశారంట. ఆమోను చంపిన వారిని చంపేసి అతని కుమారుణ్ణి రాజు చేశారంట. అవును, నీ మంచి ఎప్పుడు నీ వెనక వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. నీ మంచి నీ పిల్లల మీదకి వస్తుంటుంది,
నీ పిల్లల మీదకి వస్తుంటుంది. నీ పిల్లల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ప్రియదేవుని బిడ్డ, ఎప్పుడు మన తరానికి మనము మంచి అందించేవారముగా ఉందము గాక, ఆశీర్వాదం అందించేవారముగా ఉంది గాక, మేలు చేసేవారముగా ఉందము గాక. ప్రియ దేవుని బిడ్డ, మనము చేసే కీడును బట్టి మన తరము వారు బాధపడకూడదు. మన పిల్లల తరమును నేను ఆశీర్వదించదని అంటున్నాడు దేవుడు. నీ పిల్లల తరాన్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మరి అలాంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం అందించాలండి. అతను యెరూషలేములో 2 సంవత్సరములు ఏలిను అని 19వ వచనంలో మనం చదువుకున్నాం. 26లో చూస్తాం. ఉజ్జియా యొక్క తోటలో అతన్ని ఏం చేశారంట? సమాధి చేసి పాతి పెట్టినట్లుగా ఆమోను యొక్క జీవితంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క ఆమోను యొక్క జీవితం ఈ విధముగా ముగిసిపోవటాన్ని మనం చూస్తున్నాం. మరి నీ జీవితం నువ్వు ఎలా ముగించిపోతున్నావు? ఈ 40 దినాలు ప్రార్థన చేసుకుంటున్న నీ జీవితంలో, నీ బ్రతుకులో నువ్వు ఎలా ముగించబోతున్నావు ఈ జీవితాన్ని? ఇంకా ఏమన్నా ఉన్నాయేమో పరిశీలన చేసుకో. ఇంకా ఏమన్నా ఉన్నాయేమో విడిచిపెట్టు. దేవుడు నీ జీవితంలో నిన్ను కాపాడేటువంటి దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎలా ఉన్నాడండి? మన దేవుడు మనల్ని కాపాడేటువంటి దేవుడుగా ఉన్నాడు. మనల్ని పోషించే దేవుడుగా ఉన్నాడు. పరిశీలన చేసుకో. ఇంకా ప్రభా, నాలో ఏమన్నా మలినం ఉన్నదా? నాకెందుకు జవాబు రావట్లేదు? నాకెందుకు ఇంకా జయము రావట్లేదు? ఇంకా ఎక్కడైనా ఏ విగ్రహాలను ఉన్నాయా? ఎక్కడైనా ఇంకా దోషక్రియలు ఇంకా నేనేమన్నా చేస్తున్నానా? నా నోటితో నేనేమైనా పాపం చేస్తున్నానా? ఇంకా ఎక్కడన్నా నేను ఇంకా నా స్వభావము, నా చూపు మారలేదా? నా పరిశుద్ధతలో నేను ఎక్కడన్నా ఇంకా తగ్గిపోతున్నానా? పరిశీలన చేసుకోండి. ఎందుకంటే పరిశుద్ధ హృదయముతో ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన ఎన్నడూ నిన్ను తోసివేయడు. హల్లెలూయా. పరిశుద్ధమైన హృదయముతో, పశ్చాత్తాప హృదయముతో, నిన్న కూడా చెప్పాను, మనస్సే పశ్చాత్తాప హృదయముతో ప్రభు పాదాలు పట్టుకుంటే పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చాడంట ప్రభు మనస్సేకి. హల్లెలూయా. అంతకు మించిన జీవితం ఇంకేముందండి మన బ్రతుకులో? అంతకు మించిన ఆశీర్వాదపు జీవితం ఇంకెందుకు? మనకి ఇంకేం కావాలి మన జీవితంలో? ఆ జీవితము చాలండి దేవుని కొరకు. అలాగ బ్రతికిన ఆ బ్రతుకు చాలండి మనం ప్రభు కోసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధతను పోగొట్టుకొని, దేవుడిచ్చిన విశ్వాసమును పోగొట్టుకొని ఈ లోకములో ఉన్నదంతా సంపాదించుకోవటం వల్ల ఏమి ప్రయోజనం ఉంది మనకి? పరిశుద్ధత లేకుండా ప్రభువుకి ఇష్టలుగా బ్రతకలేమంటున్నాడు దేవుడు. ఈరోజు అలాంటి మండుతూ పరిశుద్ధమైనటువంటి జీవితములోనికి మనం వెళ్ళుదుము కాక, ఒకప్పుడు జీవించిన ఆ జీవితాన్ని విడిచిపెడదాం. ఇంకా ఎక్కడైనా ఇంకా ఏదైనా ఉన్నదేమో సరి చేసుకుంటూ ఉందాం. ఒకటి చెప్తున్నా, మనుషులు నిన్ను క్షమించకపోవచ్చు. మనుషులు నిన్ను చూసినప్పుడు పాత స్వభావాన్నే గుర్తు చేసుకుంటూ ఉండొచ్చు. పాత ఆలోచనలే వారి మైండ్లో తిరుగుతూ ఉండొచ్చేమో. కానీ ప్రభువుకు మాత్రం నువ్వు మారిన రాహాబులాగా కనిపిస్తున్నావు. హల్లెలూయా. మార్పు చెందిన రాహాబు జనములకు తల్లిగా ఉంది చూసారా? అలాగ నువ్వు కనిపిస్తావు దేవునికి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప ఆశీర్వాదమును మనము సంపాదించదుము గాక. హల్లెలూయా. ఆమేన్. వాక్యము, చిన్న వాక్యం ప్రభు తన వెనికిడిలో దీవించును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు కూడా మోకరించండి, ప్రార్థన చేసుకునండి. లోతుగా ఏదో వినేసి వెళ్ళిపోవటం కాదు, లోతుగా హృదయాలని కడుక్కోండి, సరి చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దీవించును గాక. మీ కొరకు కూడా మేము ప్రత్యేకంగా, మీ కుటుంబాల కొరకు కూడా మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.